రెగ్యులర్‌గా మన పేషెంట్స్ ఓపీలో అడిగే డౌట్ మ్యామ్. ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఏంటి? ఓవేరియన్ డ్రిల్లింగ్ మనము బేసికల్గా పీసీఓడిలో చేస్తాంరా. పీసీఓడిలో అందరికీ కూడా చెయ్యము అనమాట. ఓన్లీ దోస్ విత్ ఏఎంహెచ్ మోర్ దాన్ 7 to 10 ఉంది, లేదు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంది అన్న వాళ్ళలో చేస్తాము. ఇది ఎలా హెల్ప్ అవుతుంది మ్యామ్? అండ్ ఈ డ్రిల్లింగ్ అనేది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ డ్రగ్స్ ఇవన్నీ యూజ్ చేసి స్టిల్ వాళ్ళకు రెగ్యులర్ సైకిల్స్ రాకపోవడము, లేదు ఓవ్యులేషన్ జరగట్లేదు అన్న వాళ్ళలో డ్రిల్లింగ్ చేస్తాము. డ్రిల్లింగ్ అనేది ఈ మ్యాక్సిమం అడిగేది ఏంటంటే నీటి బుడగలు ఉన్నాయి, డ్రిల్లింగ్ చేసేయండి. చేసిన తర్వాత కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, నీటి బుడగలు తగ్గలేదా మేడం, నాది డ్రిల్లింగ్ అయిపోయింది అని. అంటే నీటి బుడగలు అనేవి అన్నీ తీయము, ఓన్లీ ఓవరీ థిక్ అండ్ స్ట్రోమా ఉంటుంది కదా, దానికి జస్ట్ పంక్చర్స్ ఎలక్ట్రోకాటరీతో పంక్చర్స్ చేస్తాము. దానివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అయ్యి ఓవ్యులేషన్ అవుతుంది అనమాట. అలా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికైనా, సైకిల్స్ రెగ్యులర్గా రావడానికైనా. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా మ్యామ్? నో, ఇట్స్ నాట్ పర్మనెంట్ మా. ఈవెన్ ఆఫ్టర్ డ్రిల్లింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటేనే ఓవ్యులేషన్ వస్తుంది. అండ్ మ్యాక్సిమం ఎఫెక్ట్ ఫస్ట్ 6 months to 1 yearలో ఉంటుంది అనమాట. అండ్ కొంతమందికి వర్క్ అవ్వచ్చు, కొంతమందికి వర్క్ అవ్వకపోవచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటేనే దట్ విల్ హెల్ప్. థ్యాంక్ యూ మ్యామ్.